Finally, we are moving to regulators. So, regulator is a device which maintains constant voltage irrespective of changes in input or load. It is a device which maintains constant voltage irrespective of changes in input. Okay. So we do regulation with the help of two types. What is called as regulator due to Zener diode. So this is nothing but Zener regulation. If the regulation is done with the help of Zener diode, then it is called as Zener regulation. If it is done using IC integrated circuit, it is nothing but IC regulator. Okay, na? IC regulator. So what are the problems? ఒక మామూలుగా ఇప్పుడు దాకా మీరు ఐడెంటిఫై చేసిన దాంట్లో సో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇక్కడ రెగ్యులేటర్ రెగ్యులేటర్ కాదు ఏమవుతుంది రెక్టిఫైర్ తర్వాత ఫిల్టర్ సో ఇక్కడ వరకు ఎలా వచ్చింది ప్రస్తుతానికి సో ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటికి మీకు ఇలా వచ్చింది సో ఏసీ సిగ్నల్ వచ్చింది సో ఇక్కడ రెక్టిఫైర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా తీసుకొచ్చారు పల్సేటింగ్ డీసీ తీసుకొచ్చారు సో ఫిల్టర్కి వచ్చే లోపల ఈ బయటకు వచ్చే లోపల ఇది ఎలా ఉంటుంది ఇలా వచ్చి ఇలా ఉంటుంది okay, so now we have to add one more stage called as regulator to which output is now constant. So this is a graph. Okay, fine. So why ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రావాల్సింది ఒకవేళ 5 వోల్ట్స్ రావాలి 5 వోల్ట్స్ అవుట్పుట్ రావాలి మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక 5 వోల్ట్స్ వోల్టేజ్ కావాలి మీకు అవుట్పుట్ రావాలి సో అది 5 వోల్ట్స్ కన్నా పైన వస్తుంటే ఎంత వస్తుంటే ఆల్మోస్ట్ 5.2 వోల్ట్స్ 500 ఎందుకు వస్తుందంటే 4.8 వోల్ట్స్ ఇలా తెలుస్తుంది ఇది కొంచెం దగ్గరికి పోయే కొద్ది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు 5.2 4.8 అంటే ఆల్మోస్ట్ 0.2 పాయింట్ పైకి ఎదిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మీకు 5.05 అవుతుంది ఇక్కడ వచ్చినప్పుడు 4.95 ఇంకా లాస్ట్ వచ్చినప్పుడు 5.01 అవుతుంది ఇక్కడ 4.99 అవుతుంది 5.0 అంటే కొంచెమే ఎర్రర్ ఉంటుంది ఎర్రర్ గెట్స్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ ద కెపాసిటెన్స్ సో ఆల్మోస్ట్ మనం కాన్స్టెంట్ రావచ్చు కొంచెంసేపు అవుతే ఇనిషియల్ గా రాదేమో కానీ వేరే కొద్ది వస్తుంది బట్ స్టిల్ మనకు వోల్టేజ్ రెగ్యులేట్ అవసరం అంటే మన వోల్టేజ్ ఫిల్టర్ తో కూడా మనము డైరెక్ట్ గా వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ చార్జర్ మొబైల్ చార్జర్ కాన్స్టెంట్ డీసీగా వాడుకోవచ్చు బట్ ఇన్స్టెంట్ గా ఆన్ చేసి వెంటనే రాదు కానీ కాసేపు అయ్యాక వస్తుంది సరే ఆవుదాం కాసేపు అయ్యాక తీసుకుందాం తప్పేముంది సో నో ఇష్యూ బట్ అయినా కూడా మనం అది వాడకూడదు వీ నీడ్ రెగ్యులేటర్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ టూ వేస్ లో ఇది రిక్వైర్డ్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్ ఆ రీజన్ ఏంటంటే సో ఒక DC ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్జర్ ఉంది సో we have సో ఇదంతా కలిసి పెట్టాం ఓవరాల్ గా ఈ సర్క్యూట్ అంతా మొత్తం పెట్టేసాం ఇక్కడ మీకు బ్రేక్ ఉందా బ్రేక్ ఓకే we have this rectifier
ఫిల్టర్ అన్ని ఈ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క ట్రాన్స్ఫార్మర్ లో 5 వోల్ట్స్ ఇలా ఇద్దాం అనుకున్నాం. 5 వోల్ట్స్ ఇక్కడ -5 వోల్ట్స్ ఇక్కడికి వెళ్ళి కన్వర్ట్ అయ్యి నీకు ఆల్మోస్ట్ 5 దాకా ఇలా వస్తుంది. ఇది ఏసీ అనేది ఆల్రెడీ కరెంట్ కదా, 5 ఎగ్జాక్ట్లీ తీసుకొస్తుంది గ్యారెంటీ లేదు. ఏసీ మీన్స్ ఆల్రెడీ గాల్లో వస్తుంది. గాల్లో వచ్చినప్పుడు మీకు ఎక్కడ కొంచెం అంటే నా మీనింగ్ ఏంటంటే యూజువల్గా ఇక్కడ ఈ స్టేజ్ లో కూడా కొంచెం చేంజెస్ జరుగుతుంటాయి. ఏది ఫిల్టర్ స్టేజ్ లో బికాస్ ఆఫ్ కెపాసిటీ దగ్గర, అవునా? దీన్ని మనం అసలు ఇచ్చేవాడే తక్కువ ఇవ్వచ్చు కదా. అర్థమైందా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 రూపాయలు నీకు ఇస్తే మ్యాథ్స్ వెతుకో మీరు అడిగితే రాకపోతే నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా యాడ్ చేసి ఇవ్వచ్చు. సో నీలో తప్పు ఉంటే ఉండొచ్చు, ఏమో ఇచ్చేవాడు కరెక్ట్గా ఇస్తాడు నమ్మకం. సో 10 ఇవ్వకంటే ఈసారి 9.99 ఇచ్చి నా అవతల వీళ్ళు 5 రూపాయలు ఇచ్చే అని చెప్పారు. సో దర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ హియర్. సో ఇది పర్ఫెక్ట్ గా పనిచేసినా కూడా ఇన్పుట్ వాడు కూడా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్పుట్ వాడు మిస్టేక్ చేశాడు కదా అని సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ప్లగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 230 వోల్ట్స్ వచ్చింది కదా, 230 వోల్ట్స్ నుంచి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నా, 5.2 వోల్ట్స్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇస్ ఇట్ క్లియర్? 230 ఆడ వస్తాదని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ 230 కానీ 250 ఇచ్చాడు అనుకో, అప్పుడు నీకు 5 వోల్ట్స్ కాబట్టి 7 వోల్ట్స్ వస్తుంది. 7 వోల్ట్స్ వస్తే బ్యాటరీ బల్క్ అయిపోయి పేలిపోదా? అవునా? సో ఆ కరెక్ట్గా వస్తానని నమ్మకం ఏమి? ఎందుకు అది ఎలా డిపెండ్ అవుతుంది? నీకు వచ్చే వోల్టేజ్ ఎలా డిపెండ్ అవుతుంది? కాలేజ్లో ఫస్ట్ ఆ రూమ్లోకి వస్తుంది, ఆ నుంచి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక సరిగ్గా వాడలేదు అనుకోండి, వాడి వల్ల మీకు ప్రాబ్లం రావచ్చు కదా. ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది యూజువల్గా? వోల్టేజ్ కరెంట్ ఇవ్వలేదు, వోల్టేజ్ ప్యారలల్ సేమ్, సిరీస్ డిఫరెంట్ అవుతుంది. కరెంట్ సిరీస్ సేమ్, కరెంట్. సో ఇప్పుడు ఇది ఒక ప్రిన్సిపల్ రూమ్ అనుకోండి, ఇక్కడ ఉంది కరెంట్, ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంటుంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఏసీ వేసుకున్నారు, ఏసీ ఒక లోడ్ ఉంటుంది, ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ వోల్టేజ్ మీకు ఇక్కడ 200 వోల్టేజ్ ఇచ్చారు. ఏసీ ఆన్ చేయలేదు అనుకో, ఏసీ ఆన్ చేయలేదు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అవునా? అప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏసీ యొక్క రెసిస్టెన్స్ మీకు 100 కిలో ఓమ్స్ అనుకుంటా, ట్యూబ్ లైట్ యొక్క రెసిస్టెన్స్ ఒక 1 కిలో ఓమ్ అనుకుంటా, ఇలా తీసుకుంటా. అదే ఇప్పుడు 200 వోల్ట్స్ ఎలా డివైడ్ అవుతుంది యూజువల్గా? రెసిస్టెన్స్ సిరీస్ లో ఉంటాయి. వాట్ ఇస్ ద రూల్? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఐ కాన్స్టెంట్ కరెంట్ సిరీస్ లో తీసుకుంటే వోల్టేజ్ ప్రపోర్షనల్ టు ఆర్. సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. అది ఇట్లా ఆలోచించండి. ఇది గొంతు ఉంది, నీకు పెద్ద గొంతు, ఇది చిన్న గొంతు ఉంది. ఈ వోల్టేజ్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఎక్కువ వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటే అక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తక్కువ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఆ టైంలో గొంతు లేదనుకుందాం, క్లోజ్ చేసాడు, అప్పుడు ఆ వోల్టేజ్ ఎక్కడికి పోతుంది? ఇక్కడికి పోతుంది. అర్థం? ఇప్పుడు ఇక్కడ ఇది మన కాలేజ్ ఈ క్లాస్ రూమ్ అనేది ఒక లోడ్, పక్క క్లాస్ రూమ్ అనేది ఒక లోడ్. వాళ్ళిద్దరు వోల్టేజ్ ఎలా ఉంటుంది? ఆడ కొంచెం ఏడు కొంచెం వస్తుంది. వాడు వాడలేదనుకో, ఆ వోల్టేజ్ ఎక్స్ట్రా ఎక్కడ వస్తుంది? మనకు వస్తుంది. సో మనం ఎక్కించుకున్న ఛార్జర్ కాడ 230 వోల్ట్స్ కాగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ వాడలేదు, అదంతా మన మీద పడతారు. అప్పుడు సడన్ గా ఛార్జింగ్ పాయింట్ ఎక్కువ వస్తే మొబైల్ ఎప్పుడు ఎలా ఉండాలి? 5 వోల్ట్స్ కాన్స్టెంట్ కావాలి. నువ్వు ఎక్కువ వచ్చావని అంటే ఇక్కడ ఇన్పుట్ వెళ్ళి 5 కావాలంటే 10 ఇస్తే ఇప్పుడు నీకు 10 వోల్ట్స్ వచ్చిందని ఇక్కడ 5 కావాలి 10 వచ్చిందనుకో, అప్పుడు నీ మొబైల్ పనికి వస్తుందా? DC వోల్టేజ్ లో ఒక్క వోల్టేజ్ డిఫరెన్స్ వస్తాయి. DC డివైసెస్, మొబైల్ ఫోన్స్, LED ఇవన్నీ ఒక్క వోల్ట్ డిఫరెన్స్ వచ్చినా ఫెయిల్ అవుతాయి, డ్యామేజ్. ఎందుకు? మనకు బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 0.7. కొంచెం ఎక్స్ట్రా ఇచ్చామనుకో 2 అయ్యాలు కలిపి. అర్థమైందా మీకు? సో మనం వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క పర్పస్ నాట్ ఓన్లీ టు గెట్ కాన్స్టెంట్ అన్నమాట, నాట్ ఓన్లీ టు గివ్ కాన్స్టెంట్. ఎనీ చేంజెస్ ఇన్ ఇన్పుట్లో ఏదైనా చేంజెస్ జరిగితే అంటే ఇక్కడికి వచ్చే ఇన్పుట్లో ఏదైనా చేంజెస్ జరిగినా కూడా అది అడ్జస్ట్ చేసుకొని 5 వోల్ట్స్ ఇవ్వాలి. అర్థమైందా? మామూలుగా ఇక్కడ 5 ఇక్కడ -5 ని 5 చేయడం కన్నా ఇక్కడ ఒకవేళ 7 వచ్చినా కూడా 5 ఇవ్వాలి అంటాను. అర్థమైందా? Regulator purpose not only to maintain constant, to also maintaining constant output voltage with respect to changes in input. అదే ఇక్కడ రాశారు.
డివైస్ విచ్ మెయిన్ కాన్స్టెంట్ ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్పుట్ చేంజెస్ జరిగినా కూడా జరగకపోయినా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఇంతకుముందు కాన్సెప్ట్ తీసుకోండి, లోడ్. సో ఇప్పుడు మామూలుగా నేను ట్యూబ్ లైట్ అని పెట్టుకున్నాం కనెక్షన్ తీసుకున్నాం మన ఇంట్లో. సడన్ గా నేను ట్యూబ్ లైట్ ప్లేస్ లో ఏసీ బిగించుకున్నాను. ఏసీ రెసిస్టెన్స్ అంటే ఏసీ కావాల్సిన ఎనర్జీ ట్యూబ్ లైట్ కావాల్సిన ఎనర్జీ ఒకటేనా? ఏసీకి ఎక్కువ కావాలి. మనం ఎక్కువ ఎనర్జీ లాగేసాం ఏసీ, పక్కన ఏమవుతుంది? వాడు తగ్గిపోతుంది కదా. అలా మనం లాగేసాం. ఫస్ట్ కేసులో ఓకేనా, వాళ్ళు లేదు, మనం ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ తీసుకున్నాం, వాళ్ళకి తగ్గిపోతుంది కదా, వాళ్ళే తగ్గిపోతుంది. సో వాళ్ళ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాల్సిన పర్పస్ కూడా మందే ఉంటుంది. సో ఒకవేళ లోడ్ లాస్ట్ అంటే ఈ పక్క ఇన్పుట్ సైడ్ మారినా నేనే చూసుకోవాలి, ఈ పక్క లోడ్ సైడ్ మారినా ఇదే నేనే చూసుకోవాలి. సో ఆ పర్పస్ నేను రెగ్యులేటర్ ఇస్తాను. ఇస్ ఇట్ క్లియర్? సో వోల్టేజ్ రెగ్యులేటర్ ఇస్ ఏ డివైస్ దట్ మెయింటైన్స్ కాన్స్టెంట్ అవుట్పుట్, ఓకేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ లోడ్ రెండు మారినట్టు కూడా చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. Voltage regulation we will be using Zener diode. Okay, right now first of it is called a Zener regulator. Using Zener diode as a Zener regulator, a voltage regulator is called as Zener regulator. Using Zener diode as voltage regulator is called Zener regulator. First thing, make idea of what is Zener diode. very high So Zener diode లో మీరు వోల్టేజ్ కి కరెంట్ కి గాని క్యాలిక్యులేట్ చేస్తే ఓకేనా, ఫార్వర్డ్ బయాస్ సేమ్ నార్మల్ డయోడ్ లాగా ఉంటుంది, పిఎన్ డయోడ్ లాగా ఉంటుంది, పిఎన్ డయోడ్ బికాస్ ఆఫ్ ఓకేనా. సో మన Zener బ్రేక్ డౌన్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ షార్ప్ బ్రేక్ డౌన్ ఉంటుంది. ఇది మీరు కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివారు దీని చెప్పారు. సో ఇది రివర్స్ బయాస్, వోల్టేజ్ రివర్స్ లో ఇచ్చినప్పుడు ఇలా కొంచెం పోయి పెరుగుకుంటూ అలా ఉండదు. ఒకేసారి ఒక పర్టికులర్ వోల్టేజ్ తర్వాత ఓకేనా మీకు కరెంట్ పెరుగుతుందేమో, కానీ సడన్ గా కరెంట్ పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఎన్ని ఇట్లుంటుంది ఓకేనా, యూ విల్ హ్యావ్ మోర్ కరెంట్ హియర్, లైక్ IZ కరెంట్ పెరుగుతుంది, బట్ వోల్టేజ్ అక్కడ పెరగదు. అంటే ఆ బ్రేక్ డౌన్ దగ్గర ఉండాల్సిన వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే నువ్వు బ్రేక్ డౌన్ రివర్స్ వోల్టేజ్ ఎక్కువ పెంచినా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1 -2 -3 -4 -5 ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ -3 దగ్గర అన్నా అనుకో, నువ్వు 10 వోల్ట్స్ అనేవు, ఆ డయోడ్ దగ్గర ఎంత ఉంటుంది? -3 ఉంటుంది. సార్ మరి మిగతా వోల్టేజ్ ఏమైంది సార్? నేను ఇవ్వడమేమో -10 ఇచ్చా, ఆడేమో డయోడ్ దగ్గర ఎలా ఉంటుందంటే ఓకేనా. సో ఈ డయోడ్ దగ్గర ఎప్పుడు కూడా -3 ఉంటుంది. మిగతా వోల్టేజ్ ఏమైంది? కరెంట్ గా కన్వర్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ Zener బ్రేక్ డౌన్. సో కరెంట్ లో మారిపోతుంది తప్ప అక్కడ ఉన్న వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. ఇది Zener డయోడ్ కాన్సెప్ట్. ఓకే, దాని నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ నేను చెప్పాలి. ఓకే, సో నాట్ కమ్ హియర్. సో ఐ గో విత్ Zener regulator. ఐ డ్రా దిస్. So Zener diode already reverse bias లో కనెక్ట్ చేశారు. ఓకే, లోడ్ ఇక్కడ పెడతాను. సో ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఓకే, మారుతుందని సింబాలిక్ చెప్పండి. వేరియబుల్ ఇన్పుట్ వోల్టేజ్ దిస్ ఇస్ ఆర్ ఇన్పుట్. సో ఈ రెసిస్టెన్స్ ఎందుకు డయోడ్ పక్కన వేసి ఎన్ని ఎక్స్టర్నల్ వచ్చాయి చేసుకునేటట్టు చేస్తాను. నాతో పాటు డయాగ్రామ్ కూడా తీసుకోండి. ఈ జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాలని తీసుకోవాలి. ఓకే, బికాస్ ఆఫ్ VI ఇన్పుట్ కరెంట్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఇన్పుట్ I ఉంటుంది. ఇన్పుట్ IA ఉంటుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒకసారి SN తీసుకుంటా. ఇది SN రేషియో. సో ఈ ఇన్పుట్ వల్ల సోర్స్ కరెంట్ ఎంత ఉందంటే IS ఇలా వెళ్తుంది.
ఇలా వెళ్ళి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది ఈ జంక్షన్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్లా లైక్ వాటర్ లాగా అనుకోరు. ఒక నీళ్ళు ఇట్లా పోతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళా ఈ రోడ్లో ఒకటి డివైడ్ అవుతుంది, ఈ రోడ్లో ఒకటి డివైడ్ అవుతుంది. సో ఈ జినాడియోలో ఈ కరెంట్ ఏమో నేను ఐజెడ్ అంట. ఈ లోడ్ వెళ్ళే కరెంట్ ఏమో నేను ఐఎల్ అని చెప్తాను. సో మీకు ఆల్రెడీ కేసీఎల్ చెప్పింటారు సార్. ఓకేనా? కేసీఎల్ మీకు తెలియాల్సిన అవసరం లేదా? వాటర్ ఇలా వచ్చాయనుకో, ఇలా ఉన్నాయనుకో, ఇలా పోతాయి. ఇప్పుడు నేను క్లాస్లో 100 చాక్లెట్లు తీసుకొచ్చా, మీరు పంచుకోవడానికి చేతులు ఇచ్చా. ఒకరు ఎక్కువ తీసుకుంటాడు, ఒకరు తక్కువ తీసుకుంటాడు. లాస్ట్ ఓవరాల్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి కదా. నువ్వు తెచ్చి ఎన్ని ఉంటాయి? అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇన్పుట్ ఎన్ని ఉంటాయో నువ్వు ఎన్ని డివిజన్లు చేసుకో, లాస్ట్ అంతే కదా డివైడ్ అవ్వాలి. సో వన్ ద కంక్లూజన్ IS is equal to IL. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 మిల్లీ యాంపియర్స్ ఇచ్చాను. జినాడియోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 40 మిల్లీ యాంపియర్స్ తీసుకుంటే IL ఎంత ఉంటుంది? మిల్లీ యాంపియర్. ఒకవేళ వోల్టేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇది కరెంట్ పెరిగింది అనుకోండి, అంటే ఇది 60 అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? 40 అయింది. ఎందుకంటే ఆల్వేస్ దిస్ హ్యాస్ టు బి సేమ్. ఎంత ఇచ్చామో అంతే ఉండాలి కదా. ఇది పెరిగిందంటే అది తగ్గాలి, అది తగ్గిందంటే ఇది పెరగాలి. బికాస్ బోత్ ద సమ్ హ్యాస్ టు బి సేమ్. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడు అదే సేమ్. సో ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చామో, ఈ ఇన్పుట్ వోల్టేజ్ దీనికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎనర్జీ. అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందా, ఇక్కడ ఒక డివైస్ పెట్టడానికి దీనికి ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టే కదా. సో లెట్ మీ కాల్ ఇట్ యాస్ VZ G0 పెట్టిన వోల్టేజ్. ఆల్రెడీ డయోడ్ని రివర్స్లో కనెక్ట్ చేశాను. సో మీరు ఎంత ఇచ్చినా కూడా అది రివర్స్లో ఇస్తున్నట్టు మనం. సో డయోడ్ రివర్స్ బయాస్ అంటే ఏంటి? ఇది ప్లస్, ఇది మైనస్ కనెక్ట్ అయింది. ప్లస్ ఇట్లా కనెక్ట్ అయితే ఫార్వర్డ్ బయాస్, మైనస్ ఇట్లా కనెక్ట్ అయితే ఇది ఫార్వర్డ్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఏంటి? ఇదే డయోడ్ ప్లస్ కనెక్ట్ అయ్యాలి, ప్లస్ ఇట్లా కనెక్ట్ అయ్యాలి, ఇది ఇట్లా కనెక్ట్ అయ్యాలి. ఇది క్లియర్? సో దీంట్లో ఇది ప్లస్, ఇది మైనస్ ఎవరు కనెక్ట్ అయింది? ప్లస్ కనెక్ట్, అంటే రివర్స్ బయాస్ లో పెట్టాలి. సో నువ్వు ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా కూడా ఇక్కడ జీనాట్ రేట్ వోల్టేజ్ తీసుకుంటారు. మిగిలిన వోల్టేజ్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. అంటే ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చే VA అనే వోల్టేజ్ ఎవరెవరు తీసుకోవాలంటే VS, అంటే ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ VS అనుకుంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ని VZ ఇద్దరు తీసుకుంటారు. Is it clear? ఈ టూ కండిషన్స్ అర్థం చేసుకోండి. ఈ వోల్టేజ్ సేమ్. సో ఇక్కడ VZ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది వోల్టేజ్? VZ ఉంటుందా? Is it clear? ఇక్కడ ఉన్న వోల్టేజ్ VZ, ఇక్కడ ఉన్న వోల్టేజ్ VZ, అది VZ. ఇప్పుడు దాకా చేసేసి if VA changes, load remains constant. Load అంటే ఇది కాన్స్టెంట్, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది. RL లోడ్ అంటే ఇది కాన్స్టెంట్ గా. ఓకే. సో VI లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఒక 10 ఇస్తే, ఇది ఒక 10 ఇస్తే ఈ బెడ్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ ఏం కావాలి? 5 ఉండాలి. ఇప్పుడు 10 కావాలి, 10.5 ఇచ్చాను ఇప్పుడు నేను. ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు తీసుకోవాలి? 5. ఇది 5 తీసుకుంటారు, మిగతా ఎక్స్ట్రా ఎవరు తీసుకుంటారు? ఇది తీసుకుంటారు. సో అంటే దిస్ రెసిస్టెన్స్ విల్ అడ్జస్ట్ సచ్ ఎ వే దట్ ఎనీ ఎక్స్ట్రా వోల్టేజ్ విల్ బి రిమూవ్డ్ హియర్. In the first case లో voltage this is equal this plus this. If anything changes happens here, this will be bound by this one because this is constant. Okay, so first case ఏమైంది? Any input changes, any VA changes will be ఎవరు డీల్ చేస్తారు? డీల్ బై V RS. ఫస్ట్ కేస్. సో మనకు ఎప్పుడు కూడా ఇన్పుట్ మారచ్చు, లోడ్ మారచ్చు అన్న. రెండో కేసులు మారితే ఏమైతే సార్ అప్పుడు అది ఎట్లా చేయాలి మనకు అర్థం కాదు.
సో అందుకని ఎప్పుడైనా ఒకదాన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని నేను ఇప్పుడు ఒక ఇద్దరితో మాట్లాడాలనుకుంటున్నాను సార్, మీ ఇద్దరు పిలిచారు, మీ ఇద్దరితో మాట్లాడాలనుకో, వాళ్ళిద్దరు కలిసి ఒకేసారి నాతో మాట్లాడతారు, నాకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఒకరు కాన్సన్ట్రేట్గా పెట్టాలి, నువ్వు మాట్లాడమా నీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తామా, ఈ అమ్మాయి ఆన్సర్ చేసాక మళ్ళీ ఈ అమ్మాయి కాదు, ఇద్దరు చేంజ్ అవుతుంటే నేను సాల్వ్ చేయలేను. సింపుల్ ఇక్కడ ఇప్పుడు ఇది మారేదానికి ఛాన్స్ ఉంది, ఇది మారేదానికి ఛాన్స్ ఉంది, ఇద్దరు మారుతుంటే నేనేం చేయలేదు. సో అందుకని ఒక్కటి మారేటట్టు తీసుకుని వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెడతాను. ఇది తీసుకున్నాను. సెకండ్ కేసు ఏం చేస్తానంటే సో విఐ కాన్సన్ట్రేట్ తీసుకుంటా, ఓకేనా. సో ఇప్పుడు ఆర్ఎల్ని చేంజెస్ తీసుకుంటా, ఆర్ఎల్ చేంజెస్ తీసుకుంటా. ఆర్ఎల్ చేంజ్ అయిన వల్ల ఏం జరుగుతుంది? ఆర్ఎల్ చేంజ్ అయిన ఆర్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ పెరిగింది అనుకుందాం, ఆర్ లోడ్ పెరిగింది అనుకుందాం, లోడ్ పెరిగితే కరెంట్ ఏమైతే కరెంట్ ఫార్మ్ అయ్యేది, లోడ్ పెరగడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఓమ్స్ ఉంది, వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 వోల్ట్స్ ఉంది అనుకుందాం, ఓకేనా. సో కరెంట్ ఫార్మ్ అయ్యింది I లోడ్ ఇస్ ఈక్వల్ టు V బై R, సో 10 బై 1 కిలో ఓమ్ అంటే ఏమొస్తుంది? ఇది 10 మిల్లీ యాంపియర్స్, ఓకేనా. ఈ కేసులో నేను ఏమన్నా లోడ్ పెరిగిందని 1 బదులు 2 తీసుకుంటాను, RL is equal to 2 కిలో ఓమ్స్ తీసుకున్నా. ఇప్పుడు IL కంటే ఎంత వస్తుంది నాకు? V by R 10 by 2 ఏమైంది ఇక్కడ 5 అంటే కరెంట్ ఏమైంది? లోడ్ ఇంక్రీజెస్, IL డిక్రీజెస్, IL లోడ్ ఇంక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్, కరెంట్ డిక్రీజెస్. బట్ బికాస్ VI is constant, because VI is constant, IS ఏమైంది? IS అనేది ఇన్పుట్ సైడ్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఇది కాన్స్టెంట్ కదా, ఇది మారదు, ఇది మారడం వల్ల ఏదేముంటుంది? కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఏమైంది ఇక్కడ? IS కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇది తగ్గింది, దానివల్ల ఏమైనా ఉండాలి? ఈ ఫార్ములాలో ఇది కాన్స్టెంట్, ఇది తగ్గింది, సో ఇదేం జరగాలి? పెరగాలి. అప్పుడు ఏమైంది? ఐజ్ పెరుగుతుంది, అది దాని ఉద్దేశం. సో ఎప్పుడైనా లోడ్ పెరిగితే కరెంట్ ఐ లోడ్ తగ్గి ఐజెడ్ది పెరుగుతుంది, సో దట్ నెట్ గా ఇప్పుడు కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. లోడ్ పెరగడం వల్ల ఏం చేయాలంటే ఈ జీరో లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటారు, సచ్ ఏ వే దట్ ఎక్స్ట్రా కరెంట్ విల్ బి ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఎందుకని చెప్పారు 100 ఇది 50-50 అనుకోండి, ఇది ఆర్ఎల్ పెరిగింది, లోడ్ పెరిగిందంటే కరెంట్ 30కి వచ్చింది, ఆ 30 కాస్త ఎక్కడ పోవాలి? ఇక్కడికి వస్తే 70, అంటే ఇది జీరో లెవెల్ బ్యాలెన్స్ చేసుకుంటారు. బట్ నీకు అవుట్పుట్ చూసేవాడికి మనకి అవుట్పుట్ ఏముంటుంది? ఎగ్జాక్ట్ గా కాన్స్టెంట్ గా వస్తున్నట్టుంటారు. అర్థం కాదు, ఇది ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పారు, ఇది కాన్స్టెంట్ చేసుకోవాలి. ఇది కూడా మారుతుంటే అప్పుడు ఎట్లా సార్ అంటే అదే కేసు నేను డిస్కస్ చేయాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ఉంటే ఇది 100 ఉంటే ఇది 40-60 ఉంటే లోడ్ పెరగడం వల్ల కరెంట్ తగ్గుతుంది, ఇది ఆల్రెడీ చూపించాను మ్యాథమెటికల్. ఇది తగ్గడం వల్ల ఇదేమవ్వాలి? ఇన్ కేస్ ఆపోజిట్ తీసుకోండి, ఒకవేళ ఆ లోడ్ తగ్గింది, అప్పుడు ఏమైంది? యూజువల్ గా ఐఎల్ ఏమైంది? పెరుగుతుంది, ఇది తగ్గడం వల్ల పెరుగుతుంది. అది పెరగడం వల్ల మనం ఏం చేసుకోవాలి? ఐజెడ్ ఏం చేసుకోవాలి? డిక్రీజ్ చేసుకోవాలి, బికాస్ ఐఎస్ ఇస్ కాన్స్టెంట్ గా చేసుకోవాలి. ఇలా ఎట్లా మనం ఇంటర్నల్ గా మ్యానిపులేట్ చేసుకుంటాం తప్ప, సో దట్ బయటికి ఇచ్చే లోపల ఎలా చేస్తాం? మనం కాన్స్టెంట్ గా ఇస్తుంటాం, అంటే నువ్వు అడ్జస్ట్ చేసుకో లోపల. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు క్లాస్ కి 100 రూపాయలు తీసుకురావాలి, మీ ఇంట్లో 100 రూపాయలు లేదు, ఇక్కడ రూల్ 100 రూపాయలు తేవాలని చెప్పాడు, వాళ్ళు 90 ఇచ్చారు, నువ్వు 10 అడ్జస్ట్ చేసుకుని నువ్వు 100 ఇచ్చేయాలి, వాళ్ళు ఎక్కువ ఇచ్చారు 10 సేవ్ చేసుకోవాలి. సో అది నీ ప్రాబ్లం. సో అట్లా ఇక్కడ రెగ్యులేటర్ ఒక ప్రాబ్లం, అది హౌ టు మెయింటైన్ కాన్స్టెంట్ థింగ్ అని. దట్ విల్ ఎన్షూర్. ఒక ఇన్పుట్ మారిన అదే చూసుకోవాలి, ఇన్పుట్ మారితే ఎవరు మారిన చూసుకుంటుంది? హూ ఇస్ హెల్పింగ్ అర్? ఇన్పుట్ చేంజ్ అయితే లోడ్ చేంజ్ అయితే హూ ఇస్ హెల్పింగ్ అర్? సో ఈ రెండు హెల్ప్, ఇది మారితే ఇది హెల్ప్ చేస్తుంది, ఇది మారితే ఇది హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్ గా మనం ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ ఇస్తున్నాం. సో కాన్స్టెంట్ ఫైనల్ గా మీకు ఏం కావాలి? లాస్ట్ లో ఏం కావాలి మీకు? అవుట్పుట్ లో వోల్టేజ్ కరెంటా? వోల్టేజ్ కావాలి, ఓకేనా. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది? ఇక్కడ VZ. సో ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది అనుకో, నువ్వు ఎక్స్ట్రా వోల్టేజ్ ఎంత ఇచ్చినా కూడా ఈ బ్రేక్ డౌన్ ఎంత ఏంటది? 5. ఇది ఎంత ఉంటది? 5. అవుట్పుట్ తీసుకుంటే ఎంత వస్తది? 5. ఆల్వేస్ 5 కదా? 5 కదా? 5 వస్తూనే ఉంటది. సో ఇప్పుడు ఈ కొంచెం ఫిల్టరింగ్ ఉంటాయి కదా, ఆ ఫిల్టరింగ్ కూడా ఇప్పుడు పోతుంది. లాస్ట్ వోల్టేజ్ సార్
కాన్స్టెంట్ గా వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఒక లోడ్ మారినా నీకే ప్రాబ్లం లేదు, కాన్స్టెంట్ గా వస్తుంటారు. ఇక్కడే మారినా కాన్స్టెంట్ గా వస్తుంటారు. అది దీని యొక్క పర్పస్. వోల్టేజ్ రెగ్యులేటర్ ఇలా డీల్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Okay, so maintaining constant voltage with the help of indicator circuit IC is called as IC regulator. Maintaining constant voltage with the help of indicating circuit IC is called as IC regulator. These are two types: fixed regulator, fixed IC regulator, variable IC regulator. These are two types: fixed IC regulator, variable IC regulator. Fixed regulator again two types: positive, negative, fixed IC regulator, negative fixed IC regulator. Positive fixed అంటే it will give you only positive voltage fixed ఇంతే ఇస్తారు, ఇంకా మారదు. నెగిటివ్ అంటే మైనస్ వోల్టేజ్ ఫిక్స్డ్ గా ఇస్తారు. సో వేరియబుల్ అంటే సమ్ 5 వోల్టేజ్ నుంచి 7 వోల్టేజ్ వరకు వేరియబుల్ లో మనం మార్చుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయినా. ఇది క్లియర్? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఐసి అని ఇచ్చారని, ఇండికేటర్ సర్క్యూట్ అని ఇచ్చారంటే దాన్ని లోపల ఏదో సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు అవసరం లేదు, దాన్ని ఎట్లా వాడాలో తెలుసుకోవాలి మీకు. ఇప్పుడు మీరు అన్ని గేట్స్ కూడా ఏదో ఒక ఐసీ కొనుక్కొచ్చుకున్నారు కదా, ఐసీని మీరు కొనుక్కొచ్చారంటే పిన్లు ఎట్లా వాడాలి, ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి తెలుసుకోవాలి తప్ప లోపల ఎలా కనెక్షన్స్ ఉన్నాయో మీకు అవసరం లేదు యూజువల్గా. సో ఇందుకు జీనా డయోడ్ లాగా ఇప్పుడు ఐసీ రిలేటెడ్ అంత అవసరం లేదు. సింపుల్, ఐసీని కొనుక్కోవచ్చిన వెంటనే ఇలా ఉంటుంది, ఐసీ ఇలా ఉంటుంది. దీనికి ఏమేమి కనెక్షన్స్ ఇవ్వాలని చెప్తారు, ఆ కనెక్షన్స్ మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. సో దీనికి ఒక ముందు పక్క ఒక టెర్మినల్, గ్రౌండ్, 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఎనీ ఐసీ రిలేటెడ్ 3 టెర్మినల్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ కి, ఒకటి అవుట్పుట్ కి, ఇంకోటి గ్రౌండ్. సో ఇన్పుట్ సైడ్ ఒక కెపాసిటర్ పెట్టండి, ఫిక్స్డ్ కెపాసిటర్ పెట్టండి. అవుట్పుట్ సైడ్ ఒక కెపాసిటర్ పెట్టండి. ఇలా పెడితే చాలు, దట్స్ ఇట్. సో ఈ ఇన్పుట్ సైడ్ కెపాసిటర్ ఏమో మనం ఫిల్టరింగ్ కోసం వాడతాం, అన్రిలేటెడ్ దాన్ని ఫిల్టరింగ్ కోసం వాడతాం. అంటే ఒకవేళ అంటే ఆల్రెడీ మీకు ఫిల్టర్ అయ్యి మళ్ళీ వచ్చింది కదా సార్ అన్నా కూడా అయినా ఒక కెపాసిటర్ పెట్టాల్సింది. ఎందుకంటే ఐసీ ఫంక్షన్ వాటి డిజైన్ సచ్ ఏ వే దట్ ఇంకో కెపాసిటర్స్ ఇక్కడ, ఇంకో కెపాసిటర్స్ పెడితే ఇది ఐసీ రిలేటెడ్ వాడుకోవచ్చు, లేదంటే వాడలేదు. ఇది క్లియర్? ఓకే. సో ఇది ఒక ఐసీ, ఇది థర్డ్ బిట్, ఇది 1 బిట్, 2 బిట్, 3 బిట్ ఇలా కనెక్ట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దానికి మనం తగ్గట్టు మీరు షాప్ లో కొనుక్కోరావాలి. 78 సిరీస్ లో వస్తుంది అనమాట. 7805 అనుకో, ఇది కాన్స్టెంట్ 5 వోల్టేజ్ ఇస్తున్నాడు. ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వోల్టేజ్ ఇస్తాయో చెప్తుంది ఇండైరెక్ట్ గా. 7812 అంటే కంపెనీ డిఫరెంట్ కంపెనీ వాళ్ళ నెంబర్లు వేరే రీజన్స్ ఉంటాయి. 78 అనే నెంబర్ కి వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకోవాలి, మీకు పిన్ నెంబర్లు ఇచ్చింటే దాని పేర్లు పెట్టుకుంటారు, అది అలా గుర్తు పెట్టుకోవాలి. బట్ ఇట్ ఇస్ ఇండికేషన్ దట్ ఇట్ ఇస్ గివింగ్ 12 వోల్ట్. 7809. సో వాళ్ళు లోపల అన్ని చేసి ఈ కెపాసిటీ వాడాలి, ఈ కెపాసిటీ వాడాలి కూడా చెప్పేస్తారు. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్. అలా చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్? ఐసీ రెగ్యులేటర్ అంటే జస్ట్ ఐసీలు కొనుక్కోవడం. దీన్ని ఇంకో కంపెనీ వచ్చి 79 కంపెనీస్ రిలీజ్ చేస్తారు. వేరియబుల్ కెపాసిటీ అంటే వేరియబుల్ అంటే ఇట్లా ఫిక్స్డ్ గా రావాలి కదా. సో వాళ్ళు LM5827 అని ఏదో పేర్లు పెట్టుకుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఐసీ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా కనెక్షన్ ఇవ్వాలి తెలుసుకుంటే చాలు. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులేటర్. ఇది చాలా సింపుల్. మీరు వోల్టేజ్ రెగ్యులేటర్ కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్. లాస్ట్ సో ఇట్ ఈస్ as I told you, it's a voltage regulator which gives you constant voltage. But మన షాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ 7805 కొనుక్కోవచ్చాం అనుకోండి, ఎంత సార్ ఫిక్స్డ్ గా 5 వోల్ట్స్. మళ్ళీ మనకు 8 వోల్ట్స్ కావాలి, 6 వోల్ట్స్ కావాలి, 1 వోల్ట్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మనం ఐసీ మార్చుకోవాలి. మామూలుగా మనం సాల్వింగ్ చేసి పెట్టేసాం అనుకోండి, యూజువల్గా 5 వోల్ట్స్ కావాలి మళ్ళీ మార్చాలంటే మనం ఐసీ పీకేసి మళ్ళీ కొత్త ఐసీ పెట్టుకోవాలి. అలా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఒకే ఐసీ ఫిక్స్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని తిప్పుకుంటుంటే ఏ వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్ ఇస్తుంటే దాన్ని వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో అది మామూలుగా మీకు LM317 అనే ఐసీ ఇస్తుంది. LM317
ది స్ట్రక్చర్ సేమ్ ఇంతకుముందు లాగే ఉంటుంది, బట్ మార్చుకుంటూ వోల్టేజ్ కాన్స్టెంట్ గా అవుట్పుట్ సైడ్ మార్చుకుంటూ ఉండడానికి ఇక్కడ ఒక 2 రేషియో, ఇక్కడ ఒక వేరియబుల్ రేషియో పెట్టుకుంటాం. ఈ రేషియో తిప్పుతూ ఉండే కొద్ది నీకు అవుట్పుట్ వోల్టేజ్ మారుతుంటుంది. సో ఆల్మోస్ట్ మీకు ఇది అరౌండ్ 3 వోల్టేజ్ నుంచి ఒక 30 వోల్టేజ్ వరకు ఇవ్వగలరు, కాన్స్టెంట్ గా ఇవ్వగలరు. అది దీని కెపాసిటీ. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడం వెరీ సింపుల్. మా ఇంతకుముందు వోల్టేజ్ రెగ్యులేటర్ లాగే ఐసీ ఉందా, ఐసీ వచ్చి ముందు ఒక కెపాసిటర్ ఉండాలి, లాస్ట్ లో ఒక కెపాసిటర్, అది ఫిక్స్డ్. ఇలాంటి ఇంకో థర్డ్ ఏమన్నా గ్రౌండ్ ఉండాలి. ఈ గ్రౌండ్ కనెక్ట్ అయినప్పుడు గ్రౌండ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నాం, గ్రౌండ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఈ అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఈ రెసిస్టెన్స్ మధ్య డివైడ్ చేస్తున్నాం, 2 రెసిస్టెన్స్ మధ్య డివైడ్ చేస్తున్నాం, డివైడింగ్ బోత్. సో దట్ ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది అనుకో ఇక్కడ వోల్టేజ్ తక్కువ వస్తుంది, ఇది తక్కువ ఉంది ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది. అలా వీఆర్ అడ్జస్టింగ్ బోత్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఆ వోల్టేజ్ ఏదైతే వస్తుందో అది అవుట్పుట్ గా బయటకు వస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ అడ్జస్టింగ్ ఇట్. సో ఇది ఎందుకంటే మామూలుగా ఫస్ట్ ఈ డయోడ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి కొంచెం ఫిల్టర్ అయ్యి బ్యాక్ వచ్చేసింది. సో మళ్ళీ ఈ కెపాసిటర్స్ ఉన్నందు వల్ల ఇట్లా ఇది బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ దీంట్లో కలిసే ఛాన్స్ ఉంది. ఫిల్టర్ అంటే ఏదైనా యాడ్ అవుతుందేమో ప్రికాషన్స్ ఒకటి తీసుకుందాం అంటే ఇంతకుముందు దాంట్లో ఏంటి డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళింది, అవుట్పుట్కి ఇన్పుట్ కనెక్షన్ లేదు. ఇప్పుడు ఏమైంది వేరియబుల్ రెసిస్టెన్స్ వల్ల ఎక్స్ట్రా వచ్చింది. సో దానివల్ల ఎఫెక్ట్ వస్తుందేమో ఉద్దేశంతో డయోడ్ ఎలా వాడుకోవచ్చు మనము స్విచ్ లాగా వాడుకోవచ్చు. సో ఫిల్టర్ బాగా వచ్చింది అనుకోండి, సో అది ఒకటే అలౌ చేస్తుంది యాక్చువల్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో. రివర్స్ డైరెక్షన్ ఒకవేళ పొరపాటు ఇక్కడ ఇలా వస్తుంటే అలౌ చేయదు. ఇప్పుడు అన్బయాస్ గా పొరపాటు ఇది ఒక వైర్ కనెక్షన్ పెట్టావు కదా అని ఫిల్టర్ అన్ఫిల్టర్ లోపలికి వెళ్ళకండి ఇటు పోయింది అనుకోండి, ఇది అలౌ చేయదు. ఒకవేళ ఇలా వస్తే ఇది ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయింది బయటకు వచ్చింది అనుకోండి నీట్గా, ఇది కావాలి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోయి ఫిల్టర్ అయినా నష్టమేం లేదు. అంటే వేరియబుల్ నీకు ఒకేసారి పెట్టిన వెంటనే ఫిక్స్ గా రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వోల్ట్స్ ఇక్కడ నీకు 5 వోల్ట్స్ రావాలనుకోండి, 5.7 వచ్చింది అనుకోండి, నీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ నీకు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది. అంటే ప్యూర్ గా నీకు 5 వోల్ట్స్ వచ్చేసరికి అది మేనేజ్ చేస్తుంది, సైకిల్ అయితే ఉండదు. సో ఇక్కడ వెళ్ళకూడదు ఉండడానికి కోసం మనం ఈ డయోడ్ పెట్టున్నాం. నార్మల్గా ఇక్కడ కనెక్షన్ ఇట్లా వైర్ ఒక రెసిస్టెన్స్ పెట్టాము ఇక్కడ. ఇప్పుడు ఇలా అన్వైలెడ్ పవర్ సప్లై వచ్చిందంటే వాటర్ కదా ఎట్లయినా పోతుంది. సో అట్లా ఇట్లా పోకూడదని తెలిస్తే డయోడ్ పెట్టు. సో ఓన్లీ వచ్చింది కాస్త ఇంకొంచెం ఫిల్టరేషన్ కోసం అంటే ఆల్రెడీ ఫిల్టర్ బయటకు వచ్చింది, ఇంకొంచెం ఫిల్టరేషన్ కావాలంటే పోవచ్చు కావాలంటే. సేమ్ కనెక్షన్ ఇక్కడ కూడా కెపాసిటర్ ఆల్రెడీ ఇక్కడ అవుట్పుట్ వచ్చింది అనుకో, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఇది రివర్స్ కోసం మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు ప్యూర్ గా వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఈ రెండు ఎక్స్ట్రాగా వచ్చాయి. ఈ రెండు ఎందుకు, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ 2 రెసిస్టెన్సెస్? ఎక్స్ట్రా ఉండేది వోల్టేజ్ ని డివైడ్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట కానీ ఒక 30 వోల్టేజ్ వచ్చింది అనుకో, నీకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్స్ అనుకో, ఇక్కడ డివైడ్ చేసుకుంటారు. ఆ తీసుకున్న కాస్త ఇక్కడ బయటకు వస్తుంది, ఆ బయట వచ్చిన కాస్త ఇక్కడ బయటకు వస్తుంది. ఇక్కడ 5 వోల్ట్స్ తీసుకుంటే 5 వోల్ట్స్ ప్యారల్ గా ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్యారల్ గా ఇక్కడ బయటకు అలా చేసుకుంటాం. సో దిస్ 2 రెసిస్టెన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డివైడింగ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ దిస్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఎంత కావాలో బయట డిసైడ్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, ఈ కెపాసిటర్ ఎందుకు, ఈ డయోడ్ ఎందుకు, టు ప్రివెంట్ ఫ్రమ్ వన్ మోర్ డైరెక్షన్, ఇంకో డైరెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ కెపాసిటర్ ఎందుకంటే ఎక్స్ట్రా రిపుల్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండదండి, ఇంకా ఎక్స్ట్రాగా మనతో మళ్ళీ వెళ్ళిపోకుండా అది తీసుకొని డ్రాస్ పెట్టేసుకుంటారు కిందకి, అడ్జస్ట్మెంట్ కెపాసిటర్ అది. ఓకే, ఇది ఫైనల్ అవుట్పుట్ ఇంత ముందు ఉన్నట్టే, ఇది ఇంత ముందు ఉన్నట్టు ఇది ఉంది, ఇది ఉంటుంది, ఇది కంపల్సరీ ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే, ఇది కంపల్సరీ గ్రౌండ్ కనెక్ట్ అవ్వాలి. ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఈ రెండు రెసిస్టెన్స్ యాడ్ అయింది, ఇంకొక డయోడ్ ఇక్కడ యాడ్ అయింది. దీనివల్ల మీరు వేరియబుల్ రెసిస్టెన్స్ గా వాడుకోవచ్చు, వేరియబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడుకోవచ్చు. ఓకే, చాలా సార్లు అడిగేది ఇదే క్వశ్చన్ ఎగ్జామ్స్ చాలా సార్లు అడిగారు. LM317 ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు పాజిటివ్ కావాలన్నా నెగిటివ్ కావాలన్నా ఏది కావాలన్నా. ఇది క్లియర్.